ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేర్ ఆఫ్ అడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్ ఎస్పీడీసీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్ నుంచి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ వీడియో అనేది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో అదే డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు మనకి సబ్ ఇంజనీర్ అండ్ అలానే జూనియర్ లైన్మెన్కి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. మీరు సొంతగా ఈ నోటిఫికేషన్స్ అనేవి చదవాలి అనుకున్నట్లయితే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ నోటిఫికేషన్కి రీడైరెక్ట్ అవుతారు. లేదా గూగుల్లోకి వెళ్ళి టీఎస్ ఎస్పీడీసీఎల్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నో అని టైప్ చేసినా కానీ ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వెంటనే సబ్ ఇంజనీర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జూనియర్ లైన్మెన్కి సంబంధించి మనము నోటిఫికేషన్లో చూసినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 19th of May నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అలానే మనకి క్లోజింగ్ డేట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకి 8th of June 2022కి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ మిగతా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ఆర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్కి మనకి ఇక్కడ 553 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ అలానే జనరల్ రిక్రూట్మెంట్ జిఆర్కి చూసినట్లయితే 447 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారాగా 1000 వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే నియర్లీ 24,000 రూపీస్ అనేది పర్ మంత్ మనకి ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం నోటిఫికేషన్లో ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ జూనియర్ లైన్మెన్కి గమనించినట్లయితే మనం 10th క్లాస్ విత్ ఐటీఐ మనం కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలానే ఐటీఐ కూడా మనము ఎలక్ట్రికల్ ట్రేడ్లో లేదా వైర్మెన్కి సంబంధించిన ట్రేడ్లో మనం కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది ఎలక్ట్రికల్ ట్రేడ్లో మనం కంప్లీట్ చేసినట్లయితే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ ఫర్దర్గా మనం మూవ్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మినిమం వచ్చేటప్పటికి మనకి 18 years ఉంది. అండ్ మ్యాక్సిమం వచ్చేటప్పటికి 35 years అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ రెండు ఏజెస్ అనేవి ఏ టైంని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్లయితే మనకి ఇక్కడ 1st of January 2022ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో గమనించినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే 5 years ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజ్ అంటే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 200 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఎగ్జామినేషన్కి మనకి ఇక్కడ 120 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజ్గా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ కనుక మనం అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ అనేది లైన్మెన్ కాబట్టి ఎగ్జామినేషన్తో పాటుగా మనకి ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఇక్కడ పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే హౌ టు అప్లై ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్కి మీరు కనుక అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఫీజ్ డీటెయిల్స్ సంబంధించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క అంటే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్
వెబ్సైట్కి వెళ్ళి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడుకున్న ఫీజు అనేది, ఆ ఫీజు పే చేసిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్ అనేది రావడం జరుగుతుంది కదా. ఫీజు పే చేసిన తర్వాత ఆ ఫీజు పే చేసిన నెంబర్ని తీసుకొని మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి రివిజిట్ అయ్యి ఈ అప్లికేషన్ అంటే ఫీజ్ పేమెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫీజ్ పేమెంట్ నెంబర్ అండ్ అలానే మన బేసిక్ డీటెయిల్స్ అంటే మన ఫుల్ నేము, అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ లాంటివి, మన ఫోటోగ్రాఫ్ అండ్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అక్కడ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేసి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఫోటోగ్రాఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి అండ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఎలా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మనకి శాంపిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మన ఫోటోగ్రాఫ్ కింద మన సిగ్నేచర్ అనేది ఉండాలి. ఫోటోగ్రాఫ్ పైన క్రాస్ సిగ్నేచర్ చేయడం కానీ లేదా ఫోటో పైన మనము చేయడం కానీ ఉండకూడదు. సో ఫోటోగ్రాఫ్ కింద మనం సిగ్నేచర్ చేసి ఈ రెండింటిని కలిపి ఒకే ఫైల్ కింద లెస్ దెన్ 50 KBలో ఉండేలా చూసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు. అండ్ అలానే మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము మన 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ అలానే మన స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఖచ్చితంగా మన స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండి తీరాలి. ఎందుకు అన్నట్లయితే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ అన్ని 95% వేకెన్సీస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్డ్ కాబట్టి మనము లోకల్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లయితే మన స్కూలింగ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ సంబంధించిన బోనఫైడ్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఖచ్చితంగా మన దగ్గర అవైలబుల్గా ఉండి తీరాలి. అండ్ ఆ తర్వాత మనం ఫర్దర్గా నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అండ్ అలానే పోల్ క్లైంబింగ్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే డిస్ట్రిక్ట్ కవర్డ్. సో ఇక్కడ టీఎస్ ఎస్పీడీసీఎల్లో ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లిస్ట్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్టిక్ అనేది ఇక్కడ ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 95% ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మనం అప్లై చేసేటప్పుడు కూడా మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే మనం బిలాంగ్ అవుతున్నామో ఆ డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకున్నట్లయితే మనకు ఆ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా 95% జాబ్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి అని చెప్పేసి. సో ఆ పాయింటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ 80 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో 65 క్వశ్చన్స్ ఏమో మనకి టెక్నికల్కి సంబంధించి అంటే ఐటీఐ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏమో మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి 2 hours అనేది మనకి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇచ్చారు. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే 17th జూలై 2022కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్గా ఉంటుంది, అంటే ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది, అంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా మనం ఈ నోటిఫికేషన్లో ఇంకొంచెం డీటెయిల్గా చూసినట్లయితే పే స్కేల్. సో ఆల్రెడీ మనం పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే నియర్లీ 24,000 వరకు ఇక్కడ ఈ జాబ్కి మనకి పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సర్వీస్ బాండ్ అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో సర్వీస్ బాండ్ అనేది ఇన్ కేస్ మనం ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఒక 30,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం జాయిన్ అయిన దగ్గర నుంచి 6 years లోపు మనం ఈ జాబ్ అనేది మానేస్తున్నట్లయితే మనకి 50,000 రూపీస్ అనేది డిపార్ట్మెంట్కి పే చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ సర్వీస్ బాండ్ ఉంది కాబట్టి సర్వీస్ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఆ తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఇక్కడ లైన్మెన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ
సబ్ ఇంజనీర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్ నుంచి అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి మనకి సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 15th of June నుంచి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అలానే మనకి క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 5th of July 2022కి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం ఫర్దర్గా మూవ్ అయినట్లయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమో మనకి 201 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలానే పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 45,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. అండ్ ఇన్ డీటెయిల్గా మనం నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ క్యాడర్కి సంబంధించి ఇక్కడ మనకి ఖచ్చితంగా డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిప్లొమా కూడా మనం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మనము గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ ఎడిషన్ టు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి, ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్ ఎడిషన్ టు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా కానీ మనము అచీవ్ చేసి ఉండాలి. అప్పుడే మనల్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మనం మూవ్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 44 years అనేది మనకి ఏజ్ అనేది తెలుస్తుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ 5 years అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. అండ్ అలానే 10 years ఏమో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సేమ్ టు సేమ్ ప్రాసెసింగ్ ఫీజ్కి ఏమో 200 rupees ఛార్జ్ చేస్తున్నారు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్కి. అండ్ అలానే ఎగ్జామినేషన్ ఫీజ్కి ఒక 120 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంతకుముందు మాట్లాడుకున్న జూనియర్ లైన్మెన్కి అండ్ సబ్ ఇంజనీర్కి రెండుకి ఒకే విధంగా ఉంది. మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మనము మన బేసిక్ డీటెయిల్స్, మన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఫోటో, సిగ్నేచర్ లాంటివి అప్లోడ్ చేసి మన డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది ఎంత సైజులో ఉండాలి, ఎలా ఉండాలి అని ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ నేను మూవ్ ఆన్ అవుతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎస్ఎస్సి మన గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమాకి ఉన్న సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th class వరకు మన స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ. ఎందుకంటే మనకి ఇక్కడ 95% వేకెన్సీస్ అనేవి లోకల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో లోకల్ క్యాండిడేట్స్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ నుంచి 7th class వరకు మనం స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే డిస్ట్రిక్ట్ కవర్డ్. సో టీఎస్ ఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయో ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లిస్ట్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 95% వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ రిజర్వ్డ్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేశారో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది 100 marksకి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 100 marks ఎగ్జామినేషన్లో 80 marks ఏమో మన టెక్నికల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది అండ్ 20 marks ఏమో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ
టోటల్ టైం డ్యూరేషన్ చూసినట్లయితే మనకి 2 hours అనేది మనకి టోటల్ టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ డేట్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ 31st of July 2022కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమో GHMC ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది ఫ్రెండ్స్, OMR బేస్డ్గా. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే నోటిఫికేషన్లో ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్, ఆల్రెడీ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నియర్లీ 45,000 వరకు ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో చూసినట్లయితే సర్వీస్ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సర్వీస్ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ కూడా సర్వీస్ బాండ్ అనేది ఉంది 30,000 అండ్ 60,000 రూపీస్. ఇన్ కేస్ మనం ట్రైనింగ్ మధ్యలో వదిలేస్తూ ఉన్నట్లయితే 30,000 అనేది మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే 60,000 ఏమో ఇన్ కేస్ మనం జాయిన్ అయిన తర్వాత 6 years లోపు మనం ఆ జాబ్ని క్విట్ చేసినట్లయితే మనం ఇక్కడ 60,000 రూపీస్ అనేది మనకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సర్వీస్ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా తెలుసుకున్నాకే మీరు అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో TSPS DCLకి సంబంధించిన లైన్మెన్ అండ్ అలానే సబ్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.